సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని చాట్లపల్లి గ్రామంలో జరిగిన ఒక విషాద ఘటన గుండెలను కలచివేస్తోంది. బొమ్మ కనకయ్య కనకమ్మల కుమారుడు జానీ ఓ కల కన్నాడు. కానీ ఆ కల అతని జీవితాన్ని ఒక విషాదంగా మార్చింది. జానీ 10వ తరగతి వరకు చదువు మానేసి తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయ కూలీగా పనిచేసేవాడు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన జానీకి లగ్జరీ కారు కొనాలని కోరిక పుట్టింది. సోషల్ మీడియాలో BMW కార్ల వీడియోలు, సినిమాల్లో హీరోలు లగ్జరీ కార్లలో తిరగడం చూసి అతనిలో ఆ కారు పట్ల మోజు పెరిగింది. రోజు తల్లిదండ్రులను BMW కొనివ్వమని వేధించేవాడు. ఆ కారు కొనివ్వకపోతే చనిపోతానని బెదిరించడం జానీకి అలవాటైపోయింది. కనకయ్య కనకమ్మలు ఒక సామాన్య వ్యవసాయ కుటుంబం. కష్టపడి రోజు కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. లక్షల రూపాయల విలువైన BMW కారు కొనడం వారి సామర్థ్యానికి మించిన విషయం. మాకు అంత స్తోమత లేదు జానీ, నీవు కావాలనుకుంటే మరో చిన్న కారు చూద్దామని ఎన్నిసార్లు చెప్పినా జానీ వినేవాడు కాదు. అతని మొండితనం, బెదిరింపులు తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేశాయి. జానీ బాధలను చూసి గుండెలు తరుక్కుపోయిన తల్లిదండ్రులు అతన్ని సిద్దిపేటలోని ఒక కారు షోరూంకు తీసుకెళ్లారు. మన స్తోమతలో మారుతి స్విఫ్ట్ డిజైర్ కొనివ్వగలమని చెప్పారు. కానీ జానీకి అది నచ్చలేదు. నాకు BMW తప్ప మరో కారు వద్దని కోపంతో ఇంటికి వచ్చాడు. మనస్తాపంతో వ్యవసాయ బావి వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ జానీ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటన సోషల్ మీడియా, లగ్జరీ బ్రాండ్ల ప్రభావం యువతపై ఎంతగా పడుతుందో తెలియజేస్తోంది. ఒక BMW కారు కోసం జానీ తన జీవితాన్ని ముగించుకోవడం ఆర్థిక స్థితి గురించి ఆలోచించకుండా యువతలో పెరుగుతున్న విలాసవంతమైన జీవన శైలి కోరికలను ప్రతిబింబిస్తోంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో లగ్జరీ కార్లు, బ్రాండెడ్ ఉత్పత్తుల ప్రచారం యువతను ఆకర్షిస్తోంది. ఈ ఘటనతో తల్లిదండ్రులు, సమాజం యువతకు ఆర్థిక జ్ఞానం, జీవిత విలువల గురించి అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. జానీ కథ ఒక విషాదం మాత్రమే కాదు, ఒక హెచ్చరిక. కలలు కనడం తప్పు కాదు, కానీ ఆ కలలు ఆర్థిక, సామాజిక వాస్తవాలకు అనుగుణంగా ఉండాలి. ఈ ఘటన చాట్లపల్లి గ్రామంలోనే కాదు, దేశవ్యాప్తంగా యువతకు, తల్లిదండ్రులకు ఒక పాఠం.